రేపే మాఘమాసంలో మొదటి సోమవారం. ఈ మాఘమాసంలో వచ్చే సోమవారానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ సోమవారం రోజున ఆ శివయ్య యొక్క అనుగ్రహం పొందాలి అనుకుంటే ఇక మీ కష్టాలన్నీ తీరిపోవాలి, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులు, భోగభాగ్యాలు కలగాలి అనుకుంటే గనక మీరు ఈ సోమవారం రోజున ఈ చిన్న చిన్న పరిహారాలు చేయవలసి ఉంటుంది. ఈ చిన్న పరిహారాలు చేస్తే చాలు, మీ ఇంట్లో ఆ శివయ్య యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఇక మీకు గ్రహ దోషాలు, శని దోషాలు, శని బాధలు కూడా తొలగిపోతాయి. అయితే అలానే ఈ సోమవారం రోజున మీరు ఇల్లు తుడుస్తారు కదా, ఇల్లు తుడిచే సమయంలో ఆ నీటిలో కొంచెం ఇది కలిపి ఇల్లు గనక తోడిస్తే మీ ఇంట్లోకి ఆ శివయ్య మరియు లక్ష్మీదేవి తప్పకుండా వస్తారు. ఆ శివయ్య అనుగ్రహాన్ని పొందగలుగుతారు. అయితే చాలామంది కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా గొడవలు అనేవి ఉంటూ ఉంటాయి. కానీ మరికొంతమంది జీవితాల్లో మాత్రం ఎక్కువగా కష్టాలు, తక్కువగా సుఖాలు ఉంటాయి. అయితే అలాంటి వారికి ఆ యొక్క లక్ష్మీదేవి అనుగ్రహం లేక మరియు ఆ శివయ్య యొక్క అనుగ్రహం లేక అలా చాలా బాధపడుతూ ఉంటారు. ఇంట్లో ఎప్పుడు కూడా గొడవలు, చికాకులు, ఇలాంటి చిరాకు పెట్టే పనులే జరుగుతూ ఉంటాయి. ఎంత సర్ది చెప్పుకున్నా సరే మనసు మాత్రం కుదుటపడదు. ఇక వారికి తెలియకుండానే వారిద్దరూ ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటారు. వారి వల్ల వారి పిల్లలు కూడా చాలా సఫర్ అవుతూ ఉంటారు. ఇక ఇలాంటివన్నీ జరగడానికి మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కారణం. ఆ నెగిటివ్ ఎనర్జీ మనకు తెలియకుండానే మన ఇంట్లోకి చొరబడుతుంది. ఇక ఆ నెగిటివ్ ఎనర్జీ అంటే దుష్టశక్తి. మనకు అనుకూలమైన పనులు కాకుండా ప్రతికూలమైన పనులు జరుగుతూ ఉంటాయి. అంటే మనము ఏ పని చేయాలి అనుకున్నా అది మనకు అనుకూలంగా కాకుండా ప్రతికూలంగా జరుగుతూ ఉంటుంది. ఇక దానివల్లే ఎన్నో గొడవలు అనేవి వస్తూ ఉంటాయి. ఇంట్లో ఎప్పుడు కూడా చిరాగ్గానే ఉంటుంది. ఆఫీస్లోకి వెళ్తే ఆఫీస్లో కూడా ఎప్పుడు చిరాగ్గానే ఉంటుంది. ఇక అలాంటి సమయంలో గనక ఈ పరిహారాన్ని చేసినట్టు అయితే మీ ఇంట్లో ఉన్న గొడవలు, చికాకులు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీకు తెలియకుండా మీ ఇంట్లోకి చొరబడిన దుష్టశక్తి అనేది కూడా మీ ఇంట్లో నుండి వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దైవశక్తి వస్తుంది. ఇక నెగిటివ్ ఎనర్జీ మీ దరిదాపుల్లోకి కూడా రాదు. మీకు ఎప్పుడు కూడా అనుకూలమైన శక్తులే మీ చుట్టూ ఉంటాయి. అయితే ఈ పరిహారానికి కావాల్సింది కర్పూరం. ఈ కర్పూరంతో ఏ పరిహారం చేసినా కూడా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక వీటితో పాటు లవంగాలు. ఈ లవంగాలు కూడా నెగిటివ్ ఎనర్జీని తొలగించడానికి అద్భుతంగా పనిచేస్తాయి. తప్పకుండా మనం చేసే పరిహారంలో లవంగాలను వాడి గనక పరిహారం చేస్తే నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోతుంది. కాబట్టి ఇలా చేయండి. ముందు ఒక 5 లవంగాలను, 5 యాలకులను తీసుకొని ఆ ప్రమిదలో, అంటే మీరు ధూపం వేసే ప్రమిదలో వేయండి. తరువాత అందులో 2-3 కర్పూరాలను కూడా వేసి కాల్చండి. అలా కాల్చగా వచ్చే పొగను మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదుల్లో కూడా పొగ వెళ్ళేలాగా చూసుకోండి. ఆ పొగని మీ గదికి తిప్పుతూ మీరు ధూపంలో వేయాలి. తర్వాత అలా ధూపం వేయగా వచ్చిన బూడిద ఉంటుంది కదా, ఆ బూడిదను మీరు వేస్ట్ చేయొద్దు. ఆ బూడిదలో కొన్ని నీళ్లను కలపాలి. అంటే ఆ బూడిదను తీసుకొని వేరే గ్లాసులో నీటిని పోసి అందులో కలపాలి. ఆ కలిపిన నీటిని మీరు ఏదైతే ఇల్లు తుడిచే నీళ్లు ఉంటాయో ఆ నీటిలో ఈ నీటిని కలపండి. అంటే మీరు ఇందాక వేసిన ధూపం ఉంది కదా, లవంగాలు, యాలకులు, ఇంకా కర్పూరాన్ని కాల్చి ధూపం వేయగా వచ్చిన బూడిద ఉంది కదా, ఆ బూడిదను తీసుకొని ఒక గ్లాస్ కానీ చెంబు కానీ ఏదైనా సరే అందులో కలిపి ఆ నీటిని మనం ఇల్లు తుడిచే బకెట్లో పోయాలి. అలా పోసిన తర్వాత ఆ నీటితోని మీరు ఎన్ని గదులు ఉన్నాయో మీ ఇంట్లో అన్ని గదులను శుభ్రం చేయాలి. అలా శుభ్రం చేస్తే మీ గదిలో ఏ మూలన ఏ దుష్ట శక్తి దాగి ఉన్నా సరే అవన్నీ వెంటనే తొలగిపోతాయి. మీకు తెలియకుండానే మీ ఇంట్లోకి చొరబడిన ఆ నెగిటివ్ ఎనర్జీ మరియు దుష్టశక్తి అవి ఖచ్చితంగా తొలగిపోతాయి ఇలా చేయడం వల్ల. ఇంకా ఆ శివయ్య యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు ఈ మాఘమాసంలో. అలా మీ ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి మీ ఇంట్లోకి దైవశక్తి అనేది వస్తుంది. ఇక మీరు ఏ పూజ చేసినా సరే మంచి అద్భుతమైన ఫలితం కలుగుతుంది. మీరు విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో రాణిస్తారు. ఇక మీ ఆర్థిక స్థితిగతులు అనేవి చాలా బాగా కుదుటపడతాయి.
మీరు ఆర్థికంగా ఎంత నష్టాల్లో ఉన్నా కూడా ఆ శివయ్య మిమ్మల్ని ఆదుకుంటాడు. కాబట్టి ఈ ధనుర్మాసంలో వచ్చే మొదటి సోమవారం రోజున గనుక మీరు ఇలాంటి పరిహారాన్ని చేసి ఇల్లు గనుక తుడిస్తే చాలా మంచిది. ఇక ఈ ధనుర్మాసంలో గనుక నదీ స్నానాలు ఎవరైతే ఆచరిస్తారో వారికి శనీశ్వరుని బాధలు దోషాలు ఏవైనా ఉన్నా కూడా అవన్నీ తొలగిపోయి మీ జీవితంలో ఆనందాలతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుంది. మీరు శనీశ్వరుని బాధలు అనుభవిస్తున్న వారు అయితే తప్పకుండా ఈ ధనుర్మాసంలో గనుక నదీ స్నానాన్ని ఆచరించి చూడండి. ఆ శనీశ్వరుని ఎంతటి బాధలు ఉన్నా కూడా అవన్నీ తొలగిపోతాయి. శని బాధలు శని పీడలు మిమ్మల్ని పట్టి పీడిస్తున్నా సరే అవన్నీ కూడా తప్పకుండా తొలగిపోతాయి. ఈ ధనుర్మాసంలో తప్పకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీరు శని గ్రహంతో కానీ శనీశ్వరుని యొక్క దుష్ట ప్రభావంతో కానీ మీరు బాధపడుతున్నట్టు అయితే అవన్నీ తప్పకుండా తొలగిపోతాయి. మీరు ధనుర్మాసంలో నది స్నానానికి వెళ్ళడం వల్ల ఎన్నో జన్మల పుణ్యాన్ని మూటగట్టుకుంటారు. మీకున్న శని దోషాలు ఇంకా ఇతర గ్రహ దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. ఇక మీ దోషాల నుండి విముక్తి పొందాలి అంటే గనక ఈ ధనుర్మాసంలో వచ్చే సోమవారం రోజున కావచ్చు, లేదా ఏదైనా ప్రత్యేకమైన శుక్రవారం కావచ్చు, శనివారం కావచ్చు, ఈ రోజుల్లో నదీ స్నానాన్ని ఆచరిస్తే తప్పకుండా విముక్తిని పొందుతారు. కాబట్టి ఆ శివుని యొక్క అనుగ్రహాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పొంది తీరుతారు. కాబట్టి ఈ ధనుర్మాసంలో వీలైనంత వరకు నదీ స్నానాన్ని చేయడానికి ప్రయత్నించండి. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆ శివయ్య యొక్క అనుగ్రహాన్ని పొంది తీరుతారు. ఇక ఈ ధనుర్మాసంలో ప్రత్యేకించి స్నానానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఈ ధనుర్మాసంలో నది స్నానాలు చేయడం వల్ల ఎన్నో గ్రహ దోషాలు పాపాలు తొలగిపోతాయని మన శాస్త్రాల్లో పురాణాల్లో కూడా తెలుపబడింది. ఇక నదీ స్నానానికి వెళ్ళలేని వారు అయితే మీరు ఇంతకుముందు తెచ్చుకున్న గోదావరి నీరు కానీ ఏదైనా నది నుండి తెచ్చుకున్న నది వాటర్ కానీ మీరు స్నానం చేసే బకెట్లో కలుపుకుంటే కూడా మీకు నదీ స్నానం చేసిన పుణ్యం కలుగుతుంది. ఇక ఈ ధనుర్మాసంలో గనుక మీరు ఈ బిల్వ దళాలతో శివునికి అభిషేకం గనుక చేసినట్టు అయితే అద్భుతమైన ఫలితాన్ని మీరు పొందుతారు. బిల్వ దళాలు అంటే తెలిసిందే కదా, మారేడు ఆకులు. ఈ మారేడు ఆకులు అంటే ఆ పరమశివునికి పరమ ప్రీతికరమైనవి ఇవి. కాబట్టి ఈ మారేడు ఆకులను ఈ ధనుర్మాసంలో శివయ్యకి అర్పిస్తే గనుక సకల కోరికలు తీరి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు అనుభవిస్తారు ఖచ్చితంగా.